హలో గైస్. సో మ్యాటర్ ఏంటంటే నిన్న అక్క డెలివరీ అయిందంట. బేబీ గర్ల్ పుట్టిందంట. సో అయితే ట్రావెలింగ్ అయితే కాచిగూడ టు కర్నూలు సిటీ. సో మంచిగా ఉంటుంది, చూసేయండి ఒకసారి ఫుల్ వీడియో. రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్ అంతే. ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ ఉంది, బట్ నాట్ దట్ వన్. అదైతే మనది కాదు, అంతే. ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఇక తప్పదు, వచ్చినాం కదా అంతేగా అంతే. సో ట్రైన్ అయితే వచ్చినాం. ఇప్పుడు సీట్ల కోసం చెప్తాం. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఫస్ట్ సీట్ దొరికింది, కింద సీట్ దొరికిన తర్వాత బ్లాగ్ సీట్ అయితే దొరికింది. అది కూడా విండో సీట్ దొరికింది. అది ఇంకా హైలైట్. జనరల్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీట్ దొరుకుతుందా అని చెప్పి దొరికింది. అట్లుంటుంది మనతో. యాక్చువల్లీ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 3 యాక్చువల్గా. చిన్న కన్ఫ్యూజన్, ఎందుకంటే అవతల కూడా ట్రైన్ ఉంది, అది ప్లాట్ఫామ్ 3 మీద ఉంది, బట్ అది ఇంకా మూవ్ అనే ఉంది. సో దెన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే కన్ఫర్మ్ చేసుకున్నా. ఎవరికి తెలియదు ఇక ఎటైతే అటే. అయితే ట్రైన్ ఇంకా మూవ్ కాలేదు, అందుకే లైట్ ఆకలి అవుతుంది. సో ఏమైనా తిందామని వచ్చిన, చూసినారు కదా అట్లుంటుంది. 50కి 4 పీసులు అంట. సో ఇప్పుడైతే ఇంకా టైం 8:27, అంతా ఓకే, నార్మల్. ఫైనల్ అయితే మహబూబ్ నగర్లో వచ్చి బా చిరాకులు వేస్తుంది. అర్ధ గంట అయింది వాగబట్టి, అసలు మూవే అవ్వట్లేదు ట్రైన్. చిరాకు వస్తుంది, వెయిట్ చేయలేదు. టైం ఇప్పుడు 9:06. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎంత అవుతుంది? 8:47, 8:50 అట్లా అవుతుంటుంది. చిరాకు వస్తుంది ఉండలేక. యాక్చువల్ ట్రైన్ అయితే చూడండి, కర్నూలు వచ్చేసింది మరి. ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్లీ కర్నూలు ఇప్పుడు ల్యాండ్ అయినా. ఇది కర్నూలు. ఎట్లయితే కానీ హాస్పిటల్లోకి అయితే వచ్చిన. రూమ్ నెంబర్ 60 అన్నారు. ఓకే, 60 రూమ్ నెంబర్. రూమ్ దగ్గరికి అయితే పోయినా, రూమ్లోకి అయితే పోలే. అక్క ఏదో మాట్లాడుతుంది, అందుకే నేను లోపలికి అయితే పోలే. సో చేతులతో అయితే బాగుండదు కదా, ఏమైనా పండ్లు పలహారాలు తీసుకోకపోతే మంచిగా ఉంటుంది. సో బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొని పోదాం. పట్టిన పోతే ఏం మంచిగా ఉంటుంది చెప్పండి. పట్టుకపోవడానికి వదిలేదు నాకు. ఇది ఫ్రూట్స్ కదా, ఎక్కువ పట్టుకుంటే నలిగిపోతుంది. సో ఇప్పుడైతే వీడియో తీయను. ఇక హాస్పిటల్ వరకు లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు సార్ రూమ్ నెంబర్ లోపలికి కదా. ఇప్పుడు హలో అక్క, అదే హలో లేదంట కొబ్బరి బండలు. అక్క ఇంతకు ఎక్కువ తెచ్చి నువ్వు తినమని కూడా నాకు తెలుసు, అందుకే తక్కువనే తెచ్చి తీసుకోండి. నేను ఇప్పుడు ఎత్తుకోను. ఆమెనే మా అక్క, అక్కడ బావ,
ఇక్కడ రీసెంట్లీ అప్గ్రేడెడ్ వెన్నెల. ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. పప్పు, అన్నం, పాపడ్ మంచిగా తిన్నా. మళ్ళీ ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్తున్నా. చదువుగానే ఇక్కడ ఇప్పుడైతే అన్నతో మంచి మీటింగ్ వేసినాం. అంతా ఓకే. చూడ్డానికైతే చాలామంది వస్తున్నారు. ఇంకా మనం ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఇక్కడ రిటర్న్ వెళ్ళాలి కదా హైదరాబాద్కి మళ్ళీ. అచ్చా. అన్నతో మాట్లాడి అక్కడిని మళ్ళీ చూసి తర్వాత సీ యూ అని చెప్పేసి ఇంకా చలో రిటర్న్ అంతే. మీటప్ అయితే ఆల్సో గుడ్. మొత్తం మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కర్నూలుకి కాచిగూడ. అంటే ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీద ఉంది చూడొచ్చు. మా అక్క అండ్ పాప అయితే ఫుల్ ఖుషి. అబ్బా ఆ బుడ్డ దిగింతలేదు. ఒకటి అలా అమ్మకు చుక్కలు తెలుస్తుంది. సో ఎనీవే మళ్ళీ ట్రైన్ టికెట్ తీసుకున్నాం. సో చూద్దాం, చేతి దొరికిందనుకో లక్, లేకపోయిందనుకో తూర్పు తిరిగి దండం పెట్టు. నువ్వేసి చూడాలి ఇక ఏదైనా దొరికితే లక్. సర్చింగ్. సో ఎనీవే సీట్ అయితే దొరికింది. లక్. ఇప్పుడు ఫైనల్గా మలక్పేట నుంచి కాచిగూడ నెక్స్ట్ స్టేషన్. సో అంతా మంచిగా అయితే అయింది. ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఒక బోరింగ్గానే ఉంటుంది. బట్ ట్రైన్లో కూడా కలిసినాడు నా కథలు. వాడెవడో కూడా తెలియదు. వాడిని పట్టించినారు నాకు, ఒక పిల్లోని. ఇన్ని కాచిగూడలో దింపు అని చెప్పి. ఆడేమో నన్ను వదులుతానే లేడు అసలు. వాష్రూమ్ పోతే అన్న వెనకలు వచ్చినాడా ఇలాట. అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ బట్ మంచిగా ఉండదు అని చెప్పి ఆడు ఇప్పుడు ఆడున్నాడు. ఆ పిల్లని నాకు తలిగించినారు. వాడిని కాచిగూడలో దింపేసేయండి. ఇంకా నా వెనకనే నేను ఎట్టుపోతే అటు వస్తూనే ఉన్నాడు. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా అంటే ఇంకేముంది, రూమ్కి వెళ్ళి తినేసి పడుకోవడం తప్ప వేరే బ్యాలెన్స్ ఏం లేదు ఇక. అంతే. ఎక్స్లేటర్ మాత్రం ఫుల్ ఫిల్అప్ అయిపోయింది. మామూలుగా కాదు అసలు, ఒక వేరే లెవెల్లో ఫిల్అప్ అయిపోయింది. నేను అక్కడి నుంచి అట్లా పైకి వెళ్ళి అక్కడి నుంచి అట్లా పోవాలి. నేను పెన్నెంబి నుంచి పొయ్యిలో అన్నట్టు యువతలో కూడా అంతే ఉన్నారు. ఏమాత్రం తక్కువ లేదు. నాయన ఏమైతే కానీ క్రౌడ్ నుంచి అయితే బయటకు వచ్చినాం. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని పోవడమే. ఎంత లేట్ చేసి అంత వేస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అంత టైర్డ్ అయిపోయినాడు. ఫైనల్లీ ర్యాపిడో బుక్ చేసినాం. సో మొత్తం మీద అయితే ఇక అయిపోయింది. ఇప్పుడు నా రూమ్కి నేను వచ్చేసిన అన్నట్టు. ఇంకా ఎక్కడికన్నా ప్లేస్ విజిట్ చేయాలంటే చెప్పండి, లోకి తీసేసుకుంటూ వచ్చేద్దాం, కలిసేద్దాం, ఫ్రెష్ అవుతాం. సో మా యాక్చువల్లీ ఏంటంటే
తలనొస్తుంది బాగా. సో డిన్నర్ ప్లాన్ ఈసారి సపరేట్ చేసిన. చూడండి ఒకసారి. ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ అంటే ఇప్పుడు చెయ్యాలి బాయిల్. ఇంకా ఇప్పుడైతే పెట్టేస్తా. సో మామూలు ఆ గుడ్లు ఎలాగో 10 మినిట్స్‌లోపు ఉడికేస్తాయి. బట్ ఏంటంటే ఇప్పటివరకు నా వీడియో చూసారు కాబట్టి కన్ఫర్మ్ నచ్చిందనే నేను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయాలంటే కామెంట్స్‌లో పెట్టండి. విజిట్ చేస్తాను. నా తరపున నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.